హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. పహల్గామ్ దాడి తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అత్యంత బాధాకరం. వాళ్ళు ఎలా చిన్నపిల్లలను కూడా తోసేయగలిగారు, నెట్టివేయగలిగారు. అండ్ కాళ్ళ పారాని ఆరకు ముందే ఆ భర్తను భార్య కళ్ళెదురు చంపేయడం, ఇవన్నీ అత్యంత బాధాకరం. మన ఇండియన్స్ అందరికీ కూడా రివెంజ్ కావాలని ఉంది. ఇదంతా ఒక కోణం, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. మరోపక్క అది చాలా సెన్సిటివ్ ఏరియా ఆ పహల్గామా అనేది, కాశ్మీర్కి. అక్కడికి అసలు ఎలా రాగలిగారు? 3 అంచెల భద్రత ఉంటుంది అని అంటూ ఉంటారు. వీళ్ళు అసలు లోపలికి ఎలా రాగలిగారు? దట్టు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు లోపలికి వచ్చారు, బెదిరించారు, పిల్లల్ని అది నెట్టివేశారు, చాలామందిని ఆడవాళ్ళని మగవాళ్ళని సెపరేట్ చేశారు, అబ్బాయిల బట్టలను విప్పి చెక్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా 2 నిమిషాలు అయిన పని కాదు. ఇప్పుడు ఎక్కడన్నా భయం ఉందనుకోండి, చంపేయడమే టార్గెట్ అనుకోండి, పరిగెత్తుకుని లోపలికి వస్తారు, ఫటాఫట కాల్ చేస్తారంటే విచక్షణారహితంగా కాల్చివేతలు ఉంటాయి. అక్కడ ఆడ మగ చిన్న ఏం తేడా ఉండదు, కాల్ చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ అలా కాదు, చాలా ప్లాన్డ్గా ప్రశాంతంగా కూర్చుని వాళ్ళతో మాట్లాడి బెదిరించి ఇంత సరంజామా చేసేంత వరకు మన ఆర్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది? భద్రతా చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడెక్కడో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. దట్ వాళ్ళు లోపలికి వచ్చారు అని అంటే అంత ఈజీగా అయితే రాలేరు కదా, వాళ్ళు కూడా రెక్కి నిర్వహించే ఉండాలి కదా. ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్న తరుణంలో ఇప్పుడు వస్తున్న దానికి ఆన్సర్స్ ఏంటంటే 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడిక్కడే ఉన్నారు అండ్ ఎప్పటి నుంచో కొన్నేళ్ల తరబడి రెక్కీ చేస్తున్నారు. ఇవి వినపడుతున్న మాటలు. మీ వరకు వచ్చింది అది, మీరేం చెప్తారు? చూసారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు మన బిల్డింగ్ ఉంది, కింద సెక్యూరిటీ గార్డ్స్ ఒక 4-5-6 మెంబర్స్ ఉంటారు. అవును. దాంట్లో ఒకడు ఎప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇక్కడే పనిచేసేవాడు ఉంటాడు. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. అవును. మనకు నమ్మకం 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అని. వాడు జాయిన్ అయిన 6 months తర్వాత అందరూ వాడిని నమ్మిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు కొంతమంది లీవ్ పెట్టి రేపు నేను లీవ్ నువ్వే చూసుకోవాలి ఇలాంటివి ఉంటాయి వాళ్ళ అడ్జస్ట్మెంట్లు. వాడు ఒక రోజు తెచ్చి ఒక బాంబుని లిఫ్ట్ వెనకాల, ఒక బాంబుని ఫస్ట్ ఫ్లోర్లో, ఒక బాంబుని సెకండ్ ఫ్లోర్లో, ఒక బాంబు టెర్రస్ పైన, ఇంకో బాంబు ఇంకో దగ్గర, అలా ఈ బిల్డింగ్ మొత్తం ఒక 30 బాంబులు పెట్టాడు అనుకుందాం ఇప్పటి వరకు. 2 ఏళ్ళు అయిపోయింది వాడు వచ్చి. నిజం అనుకున్నారు అనుకోండి, భయం వేస్తుంది. 2 ఏళ్ళు అయిపోయింది. అవును. ఇంకా 3వ ఏట వాడికి నెలల జీతాలు కూడా ఇస్తున్నాం. ఇంకా బాగా క్లోజ్, అప్పుడప్పుడు టీలు కాఫీలు ఏమన్నా తెచ్చిస్తాడు, అంత బాగానే ఉంటుంది. అలాంటి వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా మంచోళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు వాడు బయటికి వెళ్తాడు, ఈ బిల్డింగ్ వెళ్ళిపోద్ది. మొత్తం ఉన్న బిల్డింగ్లో ఉన్న అన్ని ఆఫీసులు కలిపి ఒక 500 మంది పోతారు. అప్పుడు చెప్పు ఎలా ఉంటుంది? అంటే ఇలా ప్లాన్ చేసి చంపే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళకి ఏంటంటే టార్గెట్ మనుషుల్ని చంపడం, చంపిన టైంలో శవాలు ఎక్కువగా ఉండడం, అప్పుడు వాడు దాంట్లో సక్సెస్ అయినట్టుగా సాటిస్ఫై అవుతాడు, సక్సెస్ అవుతాడు. అండ్ నెక్స్ట్ కనీసం ఒక 100 మందిని ఎట్ ఏ టైం చంపేస్తున్నాము అంటే అందులో వాడు చచ్చినా వాడికి హ్యాపీయే. నా చావుతో పాటు ఇంతమందిని చంపుతున్నాను నేనని. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. సో ఇక్కడికి ఏంటంటే హఫీజ్ సయ్యద్ అనే ఒకడు ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఐక్యరాజ్య సమితి కూడా వీడిని అంతర్జాతీయ టెర్రరిస్ట్గా పరిగణించింది. ఆల్మోస్ట్ ఇండియాలో అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతని తల మీద $10 మిలియన్ బహుమతి కూడా ఉంది. $10 మిలియన్. అండ్ వీడిని ఇండియాకి అప్పచెప్పాలి, పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పి లాస్ట్ టైం ఒక ఇది ఉంటే, లేదండి అతను ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాడు ఇక్కడ, తను ఉగ్రవాదే, మేము పట్టుకున్నాము, ఉగ్రవాదులకి ఫండింగ్ ఇస్తున్నాడు అన్న కేసులో అరెస్ట్ చేసాం, 31 ఇయర్స్కి జైలు శిక్ష పడింది. ఆల్రెడీ శిక్ష పడ్డ ఖైదీ నేను మీకు అప్పచెప్పలేం, వాడు ఇక్కడ శిక్ష పూర్తి చెయ్యాలి. మళ్ళీ వాడు తప్పించుకుంటాడేమో ఏంటో మాకు తెలియదు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి, మేము ఇవ్వలేమని చెప్పారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాడు అక్కడే కరాచీ ఏరియాలో జోరం తౌమ్ అనే ఏదో ఏరియా, అక్కడ మామూలుగానే తిరుగుతున్నాడంట గ్యాంగ్ని వేసుకొని. వాళ్ళ ఇంటికి పక్కన ఎదురుగా ఒక పార్కు, ఈ పక్కనేమో మసీద్, ఆ పక్క మదర్సా, ప్రైవేట్ పార్క్ అది వీడి కోసమే. అండ్ ఒక మంచి హౌస్ వీడికి. మళ్ళీ పాక్ ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ. అయితే నిజంగా జైల్లో లేడు, వాడు జైల్లో లేడు, బయట ఉన్నాడని ఒక న్యూస్. బట్ ఆల్మోస్ట్ అన్ని జాతీయ మీడియాలన్నీ ఇలాగే చెప్పాయి.
అండ్ బయట జరిగే ఉగ్రదాడులకు కూడా వీడే మెయిన్ అంట. వీడే ఉసిగొల్పోయేది, ఉగ్రవాదులను తయారు చేసేది. మంచి టీచర్, ఉగ్రవాది టీచర్. వాడు వచ్చి అనగానే వాళ్ళందరూ కూడా ఇట్లా ఉన్నారు మరిగిపోయి, ఓకే సార్ నేను వెళ్తాను వెళ్ళిపోతారు. అలా 2 years నుంచే ఆల్రెడీ పెహల్గామ్లో మనుషుల్ని పెట్టాడు వాడు. ఏది జిప్ లైన్ ఆపరేటర్ గాను, లేకపోతే ఇంకేదో దానిలో ఎలక్ట్రీషియనో లేకపోతే ప్లంబరో ఇట్లనేవో పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆ వృత్తిలో పనిచేస్తూనే ఉన్నారు కూడా. అదే వృత్తిలో పనిచేస్తూ 2 సంవత్సరాలు జీతాలు కూడా తీసుకుంటున్నారు. ఇండియన్ జీతాలు, ఇండియన్ ఆధార్ కార్డులే అన్నీ అక్కడే ఉన్నాయి. సో మన వర్కర్లే అన్న ఫీల్లో ఉండి ఒక్కసారిగా అందరూ ఏకమై ఇది చేశారు. దీనికి మెయిన్ వీడెవడంటే లష్కర్ ఏ తోయిబా హెడ్ సంబంధించిన వాళ్ళ. సో వీడే చేశాడు అనేది ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు తను ఎదేచా తిరుగుతున్నాడు అంటే పాక్ కావాలనే ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది. ఉగ్రవాదుల్ని తయారు చేయగలిగే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్, ఉగ్రవాది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు, మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నట్టు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి రక్షణ కల్పిస్తా ఎక్కువ మందిని తయారు చేపిస్తుంది. అలా ఇప్పుడు ఓల్డ్ సిటీలో రెడ్ అలర్ట్ అంట. నాకు నిన్న ఒక అబ్బాయి చెప్పాడు, ఓల్డ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ఉంది, ఎవరో 20-25 మెంబర్స్ ఇక్కడ ఉన్నారంట, వాళ్ళేమో చెప్పట్లేదంట, పోలీసులు వెతుకుతున్నారంట. మరి నిజమో కాదో పుకారో తెలియదు. సంథింగ్ సాధారణంగా ఒక కన్నేసి అయితే ఉంచుతారులే, తప్పు కూడా కాదు. అది నిజమైన ముస్లిమ్స్ కూడా వేసి ఉంచమని చెప్తారు. మన ఇండియా యొక్క బ్యూటీ చెప్పినా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఆ రోజు ఆ టెర్రరిస్టుల దాడి తర్వాత మీకు నాకు కూడా అనిపించింది వాళ్ళని చంపేయాలి, బాంబులు వేసేయాలి అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ అది శృతి మించితే, అది ఒకవేళ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు వస్తే దాని ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని మనమే ఆలోచిస్తాం. సరే సహించుకుందాం, ఒక టైం వస్తుంది, టైం చూసి వేద్దాం. ఆవేశపూరితంగా వెళితే దేశ ప్రజలు, ఇంకొంతమంది ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతారో. సో ఇప్పుడు మనకు కావాల్సింది రివెంజ్ కాదు, ఈ టైంలో కాదు, దానికి తెలివి ఉపయోగించాలి, లౌక్యంగా వ్యవహరించాలని మనమే ఆలోచించుకుంటాం. ఇప్పుడు అక్కడ టెర్రరిస్టులకు అదంతా ఏం అవసరం లేదు, చంపేస్తారా వేసేద్దాం. దాని వెనకాల వచ్చే నష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి వాళ్ళకి అవసరం లేదు. బట్ మనం అది కాదు, మనం ముందు వెనకాల ఆలోచిస్తాం కదా. సో ఇంకా నువ్వు అన్నట్టు చెప్పాలి అంటే అదేంటి, నీళ్ళు ఆపకండి అయ్యో పాపం, అయ్యో పాపం. ఎందుకంటే పాకిస్తాన్ ఉండదు, ముస్లిమ్స్ అందరినీ కూడా మనం టెర్రరిస్టులకు చూడలేము, ఇప్పటికీ అది అదొకటి ఉంటుంది. అందరిని అలా అనలేములే అంటాం. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా మనం వాళ్ళని పాకిస్తానీలాగా టెర్రరిస్ట్ లాగా మనం చూడలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ఆయనకి ఇబ్బంది లేకపోయినా అందరినీ గెంటేస్తున్నాడు. మరి మనకి ఇబ్బంది అని తెలిసినా కూడా తప్పదు. అందుకని చెప్పేసి వాళ్ళని అంతెందుకు ఆమె చెప్పలేదు. ఆ రోజు మా పిల్లలకి సంబంధించి టెర్రరిస్ట్ ఉన్నప్పుడు 2 ముస్లిమ్సే మమ్మల్ని కాపాడారు, వాళ్ళు నాకు దేవుడిచ్చిన అన్నయ్యలు అనింది ఆమె. అలా మనం మాత్రమే చెప్పగలం. అబ్బా ఆ మాత్రం అర్థం చేసుకోరా వాళ్ళు. ఇంకొక ముస్లిం కదా కాపాడుతుంటుంటేనే టెర్రరిస్టుల చేతుల్లో చనిపోయింది. కాల్చినోడు ముస్లిమే, చనిపోయినోడు ముస్లిమే. అన్నిసార్లు ముస్లిం అనకు అనద్దా? వద్దంటే ఓకే. కాల్చినోడు అదే, రక్షించిన అతను అతనే. మనం ఈ వేరియేషన్ తీసుకురాలేము. మనుషుల్ని మనుషులుగా చూసే నైజం మనది. సో ఇప్పుడు ఏదేమైనా వీడిని అప్పచెప్పాలంటున్నారు. పైగా ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీడికి ఇల్లు ఇంటిపక్క పార్కు ఇటుపక్క ఇది అని చెప్పాయి కదా, ఇంటి కింద బంకర్ ఉంది. అంటే ఇన్ కేసు ఏదైనా అయినా పెద్ద బాంబు పడ్డా కూడా వాడు ఆ బంకర్కి వెళ్తే సేఫ్. ఆ బంకర్లో వాడు కనీసం ఒక 1 నెల నుంచి 45 రోజుల వరకు ఊపిరాడేంత ఆక్సిజన్ ఉంది, కావాల్సిన ఫుడ్ ఉంది, వాటర్ ఉంది. అట్లా వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని ఏమనాలి? దేశం మొత్తం అలాగే వచ్చింది కదా, ఇంకేమంటాం. ఇప్పుడు మనమేమో మన మంచితనం గురించి మనమే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాత్రికి సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు, జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ గారు కూడా స్పీచ్ ఇస్తారని అంటున్నారు. ఖచ్చితంగా యుద్ధం జరుగుద్దనే వరకే వెళ్తుంది చెప్పాలి అంటే, బట్ చూడాలి. అదే అంటున్నా, కానీ యుద్ధం జరిగితే వచ్చే నష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి అని మనం కదా ఇక్కడ ఆలోచించుకుంటున్నాం. వాళ్ళకి ఇది లేదు, చూడాలి. మనం ఏమనాలి కూడా అర్థం కాదు కదా. బేసిక్గా యుద్ధం జరగాలంటే నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్ అండ్ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని, ఎయిర్ చీఫ్ వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకొని
ఓకే అనుకుంటే తర్వాత ప్రధానమంత్రికి కలిసి చెప్తే అతను ఓకే అంటే అప్పుడు జరుగుద్ది యుద్ధం. అప్పుడు జరుగుతుంది. ఒకవేళ మనది 2 దేశాల మధ్య జరిగిన 3వ దేశం 4వ దేశం పక్కపక్కలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అవన్నీ కదా మనం ఆలోచించుకుంటున్నాం. వాళ్ళకి ఆ జ్ఞానం ఉందో లేదో మరి మనకు తెలియదు. బట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.